హలో అండి. ఈ వీడియోలో ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యే డిఎస్సి ఏపీ డిఎస్సి రాయబోయే యాస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు రాయబోయే ఆర్ఆర్బీ ఎగ్జామ్ అన్నది ఇచ్చిన టైంకి జరుగుతుంది. కానీ డిఎస్సి అన్నది మనం చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాం. ఎప్పుడో అయింది, అప్పటి నుంచి ప్రిపరేషన్లో ఉన్నారు అందరూ. ఆ డిఎస్సి అనేది ఎప్పుడు పడుతుందో కూడా ఎవరికి అంత చెప్పేది లేదండి, అదంతా గవర్నమెంట్ చేతిలో ఉన్నదే. సో ఆర్ఆర్బీకి మాత్రం ఎక్కువ శాతం మంది ప్రిపేర్ అవుతున్నారు ప్రజెంట్. సో ఆర్ఆర్బీకి అలాగే ఒకవేళ డిఎస్సి అన్నది కూడా మనకి మేబీ ఇప్పుడు సమ్మర్లో ఉంటే ఇయర్లోనే కంప్లీట్ చేస్తామన్నారు. కాబట్టి మొత్తం ఆర్ఆర్బీకి ఎఫర్ట్స్ అనేవి పెట్టకుండా రెండిటికి కంబైన్డ్గా ఉండే కొంచెం కామన్ సబ్జెక్ట్స్, అలాగే మన కామన్ సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ సైన్స్ అలాగే మ్యాథ్స్ అండి. అందులో మళ్ళీ టాపిక్స్ ఉంటాయి. ఆ రెండిటికి యూజ్ అయ్యే టాపిక్స్ మీద ఎక్కువగా చదివినట్లయితే వాటి మీద అంటే వాటి నుంచి ఒక బిట్ కూడా బయటకు పోకుండా చదివినట్లయితే రెండిటికి యూజ్ అవుతుంది కదండి. సో అలా అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి కామన్ సబ్జెక్ట్స్ చెప్తాం, కామన్ టాపిక్స్ అనేసి ఈ వీడియో చేశానండి. ఈ వీడియో మాత్రం మీకు యూస్ఫుల్ అయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ముందు ఆర్ఆర్బీ సిలబస్ చూద్దామండి. జనరల్ అవేర్నెస్కి వచ్చేసి 20 మార్క్స్ ఇచ్చాడు, అలాగే మ్యాథ్స్కి వచ్చేసి 25, అలాగే జనరల్ సైన్స్కి వచ్చి 25, రీజనింగ్కి వచ్చి 30 మార్క్స్ అండి. సో ఈ మార్క్స్ మాత్రం ఆర్ఆర్బీకి వచ్చాయన్నమాట. మన ఎస్జిటికి అయితే మనం డిఎస్సి గురించి మనకు తెలుసు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకు ఉపయోగపడేది ఏంటంటే మ్యాథ్స్ అండ్ జనరల్ సైన్స్ అండి. సో ఈ రెండు టాపిక్స్ మనకున్న డిఎస్సి సిలబస్లో రిలేటెడ్ టాపిక్స్ ఏంటో చూద్దాం. ఇక ముందుగా చూసినట్లయితే మనం ఇప్పుడు జనరల్ సైన్స్లో ఫిజిక్స్ ఉంటుందండి, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. సో ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. ఇవి మనకి ఎస్జిటిలో ఎక్కడ ఉన్నాయి టాపిక్స్ అన్నది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఫిజిక్స్ చూసినట్లయితే ధ్వని, అలాగే కాంతి, ధ్వని కాంతి అన్నవి మనకి ఫిజిక్స్లో ఉంటాయి. సో ఇవి మనకి ఎస్జిటి సిలబస్లో ఉన్నాయండి, అలాగే ఎస్ఏ వాళ్ళు కూడా ఉంటాయి. సో ధ్వని కాంతి అన్నది మనం చూసుకోవాల్సిన టాపిక్ అనమాట, ధ్వని కాంతి. సో పూర్తిగా చదివేయాలండి, ధ్వని కాంతి మీద ఎక్కడే బిట్ ఇచ్చినా పోగొట్టుకోకూడదు. సో ఆ విధంగా చదివినట్లయితే మీకు ఆర్ఆర్బీకి దీనికి యూజ్ అవుతుంది. ఇంకా మనం కంబైన్ సబ్జెక్ట్స్ చూసినట్లయితే ఆమ్లాలు, క్షారాలు, లవణాలండి. ఇక నెక్స్ట్ లోహాలు, అలోహాలండి, ఇది కూడా మన సిలబస్లో ఉంది. ఇక నెక్స్ట్ మానవ శరీరం అంటే సైన్స్ గురించి, బయాలజీ గురించి. సో నెక్స్ట్ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ మన 10th క్లాస్లో మనకు ఉంటుంది. క్యాల్షియం ఏ విటమిన్ వల్ల లోపం వల్ల, సో అలాంటివి విటమిన్స్ గురించి, మినరల్స్ గురించి, వాటి గురించి చూసుకోవాలండి. ఇక కణం, కణజాలం మనకి 8th 9th కణజాలం గురించి మనకి డెప్త్గా ఇచ్చాడు. సో అవి చూసుకోవాలి. అవన్నీ మీరు డీప్గా చదువుకోవాలి, అంటే ఏ బిట్టు పోకుండా చదివేసుకోవాలి. చదువుకుంటే మీకు అది ఆర్ఆర్బీ ఎగ్జామ్ కూడా యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇంకా కొంచెం మనకి ఏంటంటే ఇప్పుడు పరిమాణువులు అన్నది మన టాపిక్లో తీస్తాడు ఎస్జిటిలోంచి. సో కానీ మీరు చూసుకోండి, పరిమాణ నిర్మాణం మన 10th క్లాస్లో ఉంటుంది. అలాగే వర్గీకరణ, అది ఆవర్తన పట్టిక, మూలకాల ఆవర్తన పట్టిక మనకు ఉంది. సో అది చూసుకోండి. నెక్స్ట్ ఆవిష్కరణలు ఉంటాయండి, ఎవరి ఆవిష్కరణ చేశారు అన్నది, అవి కూడా మనకు కూడా యూజ్ అవుతాయి. సో ఇంకా నెక్స్ట్ పరమాణు కేంద్రం కూడా. సో ఇవన్నీ సైన్స్కి సంబంధించిన టాపిక్స్ అండి. ఇవన్నీ మీరు నేను ఇచ్చినవి మాత్రం ఖచ్చితంగా మీరు డిఎస్సి చదివే ఆస్పెక్ట్స్ ఖచ్చితంగా ఇవి మాత్రం ముందుగా ఫోకస్ పెట్టండి. ఫోకస్ పెట్టి ముందు ఇవి కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేస్తే అది దీనికి యూజ్ అవుతుంది ఆర్ఆర్బీకి, అలాగే మీకు మన డిఎస్సి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఏపీ వాళ్ళకే కదండి, తెలంగాణ వాళ్ళకి కూడా మేబీ ఇవే టాపిక్స్ కాబట్టి మన సేమ్ ఉంటుందండి. కానీ నేను ఎస్జిటి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళ గురించి చెప్తున్నాను, అంటే డిఎస్సి అన్నది ఎప్పుడు పడుతుందో మనకు క్లారిటీ లేదు కాబట్టి. ఇక నెక్స్ట్ మనం మ్యాథ్స్ చూద్దామండి. మ్యాథ్స్ చూసినట్లయితే నెంబర్ సిస్టమ్ అండి, మనకు సంఖ్యా వ్యవస్థ అన్నది మనకి ఉంది. అందులో మళ్ళీ బాండమస్ నియమమే చాలా సమ్స్ ఉన్నాయి మనకి. సో అవన్నీ మీరు ప్రిపేర్ అవ్వండి ఓన్లీ. నెక్స్ట్ ఇవేంటంటే పర్సెంటేజ్ అండి, పర్సెంటేజ్ శాతాలు అలాగే నిష్పత్తులు కూడా మీద కూడా ఉంటుందండి. నిష్పత్తులు అదే అనుపాతాలు ఉంటుంది కదా, సో ఆ టాపిక్. అలాగే పర్సెంటేజ్ అంటే ఇది వచ్చి అర్థమెటిక్లోది, ఓకేనండి. ఇదంతా అర్థమెటిక్కే మనకి మ్యాథ్స్ అన్నది. కానీ అందులో ఏంటంటే నెంబర్ సిస్టమ్ మనం డివైడ్ చేస్తాం. ఫస్ట్ చాప్టర్ మనకు వచ్చేసి ఎస్జిటికి ఏంటండి సంఖ్యా వ్యవస్థ, అలాగే దాంట్లో బాండమస్ నియమం వస్తుంది. నెక్స్ట్ అర్థమెటిక్లో ఈ రేషియో అన్నవి వస్తాయి. నెక్స్ట్ పర్సెంటేజ్ కూడా నెక్స్ట్ అర్థమెటిక్లోదే. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ కూడా అర్థమెటిక్. ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు, అది దాని మీద సమ్స్ కూడా మీరు చేయాలి. సో ఈ టాపిక్స్ అనేవి మీరు బాగా అంటే బాగా ఎక్కువ వీటి మీద ఫోకస్ పెట్టినట్లయితే మీకు ఈ టాపిక్ ఇందులో సిలబస్ కవర్ అయిపోతుంది, అటు ఆర్ఆర్బీకి మీరు ప్రిపేర్ అయిపోతారు. సో అందుకని మీకు యూజ్ అవుతుంది అనేసి వీడియో చేశానండి. ఇక మనం చూసిన జనరల్ అవేర్నెస్లో కూడా
స్పోర్ట్స్ అండి. స్పోర్ట్స్ మీద మనకి డిఎస్సిలో కూడా స్పోర్ట్స్ మీద అడుగుతాడు. సో మీరు ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మీద, జీకే మీద మీరు స్పోర్ట్స్ గురించి పూర్తిగా చదివేసేయండి. సో మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక మనం చూసినట్లు రీజనింగ్ అన్నది అయితే నార్మల్గా మీరే చదువుకోవాలి. ముందు వీటి మీద ఫోకస్ పెట్టేయండి. ముందు ఇవి చదివేసిన తర్వాత అప్పుడు మీరు దానికి వెళ్ళినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. అంటే ఇటు అటు కవర్ అవుతుంది సిలబస్. మీరు అదర్గా ఎక్కువగా చదవాలంటే అప్పుడు ఎగ్జామ్ వచ్చినప్పుడు రీజనింగ్ అనేది చూసుకోవాలి. రీజనింగ్ అన్నది కొంచెం లాజికల్ థింకింగ్ ఉన్న వాళ్ళు చేయగలరు. సో అవి కూడా మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ముందు ఈ మ్యాథ్స్, ఈ సైన్స్ కంప్లీట్ చేసేయండి డిఎస్సి వాళ్ళు. తర్వాత నెక్స్ట్ చెప్పేదురు. ఇక మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మేబీ ఎందుకు చేశానంటే వీడియో డిఎస్సి యాస్పిరెంట్స్ కోసం అండి. ఆర్ఆర్బీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా అనేసి వీడియో పెట్టాను. రిలేటెడ్ టాపిక్స్ మాత్రం చదువుతారు ముందుగా అనేసి. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.